రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మూడవ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పరలోకము నుండి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవరు పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎంతో సర్పమని ఎత్తెను. ఆయన విశ్వసించే ప్రతి వారు నిత్యజీవము పొందుటకు అట్లే మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయన విశ్వసించే ప్రతి వాడు నాశనము చెందగా నిత్యజీవమును పొందుటకై అట్లా చేసింది. దేవుడు ఆ కుమారుని లోకంలో రక్షించకు పంపినే కానీ